రాజశ్యామలాదేవి హోమాలు మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. అంటే మాజీ ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు చేయడం జరిగింది. అంటే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉందా అంటే ఈ పూజల వల్ల? సో జగన్ గారు మాత్రం చాలా ఛాన్సెస్ ఉంది. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఓకే, చాలా ఛాన్స్ ఉంది. ఆయన బుధమా దశ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన టీడీపీ లీడర్, అదే టీడీపీ కదా. సో ఆయనకి ఏంటంటే అష్టమ శని ప్రభావం ఉంది. దీని కారణంగా జగన్ గారే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే అమ్మవారి మేము నిత్యంగా పూజ చేస్తున్నాము, మాకు అమ్మవారి కళ్ళలోకి రావట్లేదు లేదా ఏదో రూపంలో కనిపించట్లేదు అని అనిపిస్తుంది. 9 డేస్లలో మీరు మంచిగా నిష్టగా నియబద్ధంగా చేసిరనుకోండి, సో అమ్మవారు చిలక రూపంలో కనిపిస్తారు. ఓకే, అంటే ఈ 9 రోజులలో? ఈ 9 రోజులలో ఓకే, 100% అండి. వరాహి పూజలు కూడా జరుపుతారంట. సో అవి ఇలా ఉంటాయి. కొన్ని వెంచర్స్ కట్టి అమ్ముడు పోక భూమి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా 100-200% అమ్మవారు తీరుస్తారండి. శత్రుపీడ, కోర్టు పీడలు ఇలాంటి రెగ్యులర్గా మా దగ్గర ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాము. ఆల్మోస్ట్ అంత చుట్టూ అంటే వరాహి పూజలు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అందులో నేను ఒకని. సో చాలామంది మీలాంటి వాళ్ళు సామాన్య భక్తులకి కొన్ని అపోహలు లేపి సో వాళ్ళకు పరిష్కారాలు చేయాలని చెప్పేసి అది ఇది చేస్తూ ఉంటారు. మీరు ఆకోవకైతే చెందిన వాళ్ళు కాదుగా. మన దగ్గరికి అంటే ఉన్న వాళ్ళు వస్తారా, సామాన్యులు కూడా వస్తే మీరు చూడడం జరుగుతుందా? కుంభ వివాహం అని ఉంటుంది. అంటే రావి చెట్టుకు వేప చెట్టుకు శ్రీమన్నారాయణ కలిపి కుంభ వివాహం చేపిస్తాము. ఇవి ఐశ్వర్య గారు చేయించుకున్నారు. ఇప్పటివరకు కూడా ఎంతమంది స్టార్స్ని చూడండి, అలా విడిపోవడం కామన్ అయిపోయినా కూడా ఆమె కంటే పెద్ద వయసు ఉన్నా కూడా ఆమె ఇంకా కలిసి ఉంటుందంటే ఆ పెళ్లికి ఆమె చాలా పూజలు చేయించుకున్నారు. చెప్తున్నాను శివ గారు, మీకు ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాను, మీకు నా మ్యారేజ్ బ్యూరోలో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన వారు విడిపోయినట్టు ఎక్కడా లేదు. చాలామంది అంటే భార్యలు భర్త పేరు పెట్టుకుంటారు కానీ భర్తలు భార్య పేరు పెట్టుకోవడం మీ దగ్గరనే నేను చూడ్డాం. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డి శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు జిఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువు గారు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు గురువు గారు? చాలా బాగున్నానమ్మా. సో అంటే మీ పేరు నేను విన్న తర్వాత సో ఒకటి అడగాలనుకున్నాను నేను. సో జిఎస్ శర్మ అంటే జిఎస్ అంటే ఏంటి అసలు? జిఎస్ అంటే గీతా సురేంద్ర శర్మ. ఓకే, గీత అంటే మా వైఫ్ పేరు, సురేంద్ర అంటే నా పేరు. ఓకే గురుగారు. అయితే చాలామంది అంటే భార్యలు భర్త పేరు పెట్టుకుంటారు కానీ భర్తలు భార్య పేరు పెట్టుకోవడం మీ దగ్గరనే నేను చూడ్డాం. అంటే ఎందుకని లేదండి, మామూలుగా నాకు మా వైఫ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, సో ఏదైనా తన మించే వెళ్తూ ఉంటాను. సో తను నాకంటే ముందు ఉండాలని కోరుకుంటాను, అందుకే తన పేరు పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఫెబ్ 10th తర్వాతనో 10th నుంచో మనకి రాజశ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎస్. సో అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, అసలు వాటి విశిష్టత ఏంటి? ఒకటమ్మా, నా రాజశ్యామల అంటే మాఘమాసంలో స్టార్ట్ అవుతాయి. రేపు అమావాస్య 10 నుంచి స్టార్ట్ అవుతాయి. గుప్త నవరాత్రులు అంటారు. అంటే మొత్తం గుప్త నవరాత్రులు 2 ఉంటాయి అమ్మా. ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు, మాఘమాసంలో ఏమో శ్యామలాదేవి నవరాత్రులు, ఇప్పుడు మన చైత్ర మాసంలో వచ్చేమో వసంత నవరాత్రులు, మన దసరా ముందు వస్తాయి కదా దేవి నవరాత్రులు అంటారు. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు రేపు వచ్చేది మాఘమాసంలో వచ్చే నవరాత్రులు ఏమంటారంటే శ్యామలాదేవి కాబట్టి శ్యామలాదేవి రాజమేలటము అంటే ఉన్నత పదవులు కావాలన్నా కూడా రాజశ్యామలాదేవిని మొక్కోవటం వల్ల మీకు ఉన్నత పదవి లభిస్తుంది. ఓకే. అలాగే మీరు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ జాబ్ లేక చదువుతూ ఉంటారు, అలాంటి వాళ్లకు రాజశ్యామలాదేవి మనం పూజించడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. బిజినెస్లో బాగా డౌన్ అవుతుంటారు, సో అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మీకు మంచిగా బిజినెస్ నడుస్తుంది. మీరు ఒక యాంకర్గా ఉన్నారు, యాంకర్లో నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకుని ఎవరికైనా ఉంటుంది కదా. సో నేను మంచి యాంకర్గా రాణించాలి, ఇక్కడ నుంచి నేను ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటుంది కదా. అట్లా వెళ్ళంటే మీ యాంకర్ కూడా మనకి మంచి ఉన్నత పదవి రావాలంటే, మంచి యాంకర్గా గుర్తింపు రావాలంటే మాత్రం ఈ అమ్మవారిని మొక్కోవడం వల్ల మీకు మంచిగా మీరు యాంకర్గా మంచి గుర్తింపు వస్తుంది.
ఇలా ఉంటారు చూడండి, రేపు రాజకీయ నాయకులు వీళ్ళంతా ఉంటారు కదా, మీరు వినే ఉంటారు. అవును, విన్నాను, నేను అడుగుదాం అనుకున్నా. నేను అంటే కేసీఆర్ గారు కానీ సీఎం జగన్ రీసెంట్ గా చేయడం జరిగింది, రాజశ్యామలాదేవి హోమం కూడా అవన్నీ పూజలు చేయడం జరిగింది, యాగాలు చేయడం జరిగింది. సో అంటే ఓన్లీ పొలిటికల్ లీడర్లు చేసినట్టు మనం విన్నాం. సో ఇవి బిజినెస్ మ్యాన్స్ కానీ వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ లేకుంటే ఇంట్లో ఏదన్నా కష్టాలు ఉన్నా కానీ వీళ్ళు చేసినా తీరిపోతాయా? తీరిపోతాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు పొలిటికల్ వాళ్ళు చేస్తేనే వాళ్ళే చేసుకోవాలా అనేది ఏం లేదండి. సర్పంచ్ కాంచి మొదలు లాస్ట్ ప్రధానమంత్రి వరకు కూడా మనం ఈ రాజశ్యామల హోమాలు యాగాలు చేసుకోవచ్చు, అమ్మవారిని మొక్కోవచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవిలో మంచి ఉన్నతి గ్రోత్ రావాలి. సో మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్లో నాకు మంచి ప్రమోషన్ రావాలని కోరుకోండి, ఈ అమ్మవారి హోమంలో కూర్చోండి బ్రహ్మాండంగా. ఒకటండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ హోమం చేపిస్తేనే ఉన్నత పదవి వస్తుందా అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ 9 రోజులు మీ ఇంట్లో ఉండి మీరు అమ్మవారిని సంకల్పం చేసుకొని అమ్మవారికి మంచి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి పదవులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి బిజినెస్ నడుస్తుంది, ఏ రంగంలో ఉన్నా, ఎనీ రంగం. సో ఇప్పుడు యాదాంటివి ఉంది, యాదాంటివి ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలంటే మీరు నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి పూజ రోజు చేసుకోండి, మీకు బ్రహ్మాండంగా ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. ఈ రంగం అన్న ఎనీ రంగం. సో మాఘ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అసలు ఇవి? అంటే ఒకటండి, ఇప్పుడు మనము ఆశ్వేజ మాసంలో దేవి నవరాత్రులు ఎలా ఉంటుందో ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు మాఘ మాసంలో వస్తాయి. ఇప్పుడు మాఘ మాసం అనగానే మనకు పెళ్ళిళ్ళ సీజన్ అని స్టార్ట్. ఈ అమ్మవారి అంటే ఈ అమ్మవారికి ఇప్పుడు మనకేందంటే ఈ అమ్మవారికి ఈ డేట్స్ అని కేటాయించారు కదా, మన దగ్గర తక్కువ, ఉత్తర భారతదేశం వైపు ఎక్కువ. ఎందుకంటే మన వాళ్ళకి పెద్దగా తెలియదు. మనకేందంటే దేవి నవరాత్రులు ఎక్కువ తెలుసు, శరణ్ నవరాత్రులు తెలుసు. ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు తక్కువ తెలుసు, ఎందుకంటే అటు నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తుంటారు ఈ పూజలు. సో మనకి ఏ సంకల్పం ఉన్నా కూడా ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండంగా మీరు ఉన్నత పదవిని తీసుకుంటారు. అయితే అసలు అంటే ఈ పూజ ఎలా జరుగుతుంది, అంటే ఎట్లా ఉంటుంది, అంటే బలిలు కానీ అట్లా ఏమైనా ఇస్తారా? బలి అంటే మన దగ్గర అండి, అంటే మేము చేసే విధానం మాత్రము బలిలు ఇవ్వటం కానీ సో ఇవన్నీ ఏముండవండి, సామూహికంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇంట్లో నిత్యం ఎలా చేయించుకుంటామో అలానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేము బలి రూపంలో గుమ్మడికాయని ఇస్తాము. గుమ్మడికాయ బలి అంతే. అంటే ఒక హోమం చేసిన తర్వాత ఏదో ఒక బలి ఇవ్వాలి కాబట్టి మేము గుమ్మడికాయని బలిగా ఇస్తాం అంతే. అంటే ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్లు ఇవన్నీ బయట జరిపిస్తారు. సో ఇంట్లో జరిపించుకుంటారా ఇవి పూజలు? రాజశ్యామల హోమాలు ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈ ఇంట్లోకి ఎవరు రావట్లేదు, ఆ ఇల్లు ఒక సంవత్సరం నుంచి అలానే ఉంటుంది, ఒక 6 నెలల నుంచి అలానే ఉంటుంది, ఇంట్లో ఎవరు కూడా రెంట్కు రావట్లేదు అనేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఈ హోమం చేయించుకోవడం వల్ల ఆ ఇంట్లోకి ఎవరో రెంట్కి వస్తారు. పెద్ద షాప్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లా చాలామంది ఇళ్ళకి పోయి చాలామంది షాపింగ్ మాల్స్లలో మేము హోమం చేసి వచ్చాము. మా షాప్ నడవట్లేదు అంటే పెట్టిన కానీ కూడా అంతే ఉంటుంది, ఇంకా ఏంది గ్రోత్ రావట్లేదు అనుకుంటే ఈ అమ్మవారు హోమం చేయించుకోవడం వల్ల బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి మీరు ఉద్యోగ ప్రాప్తి, నేను విదేశాల్లో ఉంటున్నానండి, నాకు విదేశాల్లో నాకు అన్నీ వచ్చినాయి కానీ నాకు సరైన ఉద్యోగం రావట్లేదు, నా చదువు తగ్గ ఉద్యోగం రావట్లేదు ఎవరైనా కోరుకుంటారు కదా, వాళ్ళు చేసుకున్నా కూడా మీకు అమ్మవారి దయ వల్ల మీకు 100% ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, మేము రాలేము, విదేశాల్లో ఉన్నాము, అయితే మేము పలానా దగ్గర ఉన్నాము, దూర ప్రాంతం వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాము, అయితే ఉద్యోగ ప్రాప్తి ఉంటారు కదా, అక్కడక్కడ వనరులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళ పేరు మీద ఇక్కడ చేపిస్తాం. సో ఇప్పుడు దశమహావిద్యలు ఉన్నాయి, సో ఆ పూజలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. అంటే ఆ రూపమే ఇప్పుడు 4వ రూపం అంటారు, మాతంగి రూపమే ఈ శ్యామలాదేవి రూపం. అవేంటంటే అన్నీ కూడా మిగతా ముందుకు అన్నారు కదా, అంటే ఆ రూపమే ఇప్పుడు మాతంగి రూపమే. ఇప్పుడు మాతంగి రూపం అయితే బలి ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ చూస్తుంటాం కదా మనం వీడియోస్లలో. అంటే అలా కాకుండా ఈ మాతంగి రూపమే రాజశ్యామల రూపం అంటారు. ఈ రాజశ్యామలకు మామూలుగా మన ఇంట్లో నిత్య పూజలు లాగానే నిత్యంగా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవటము, శ్యామలాదేవి దండకం చదువుకోవటము, అమ్మవారికి ఏంటంటే తమలపాకుతో దీపం పెట్టడము. అమ్మవారికి ఏంటంటే అమ్మవారు మన దగ్గర ఉన్నారు అంటే మీరు పూజ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారు మనకు ఏదో రూపంలో కనిపిస్తారు. ఏ రూపంలో ఎలా కనిపిస్తారు అని అంటే మాత్రం రామచిలక రూపంలో కనిపిస్తారు, చిలక రూపంలో కనిపిస్తారండి అమ్మవారు. అంటే అమ్మవారు మేము నిత్యంగా పూజ చేస్తున్నాము, మాకు అమ్మవారు కళ్ళలోకి రావట్లేదు లేదా ఏదో రూపంలో కనిపించట్లేదు అని అనిపిస్తుంది. ఈ 9 డేస్లలో మీరు మంచిగా నిష్టగా నియబద్ధంగా చేసిరనుకోండి, సో అమ్మవారు చిలక రూపంలో కనిపిస్తారు. అంటే ఈ 9 రోజులలో 100% అండి. పోయినసారి మేము కొంతమంది చెప్పాము, వాళ్ళు మంచి రిజల్ట్ చెప్పారు. మంచిదండి, చాలా బాగా మంచి రిజల్ట్ చెప్పారు.
ఏది చేసినండి ఒకటి ఎదుటి వాళ్ళకి మనం అన్యాయం చేయొద్దు, నీతిగా న్యాయబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. మనం ఏదో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీరు ఏదో ఓమని చెప్పేస్తే మాకు వచ్చి ఇప్పుడు రాజ్యం వెళ్తామా మేము, మీరు ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు శివ చౌదరి గారు ఉన్నారు, నేను ఈ యాంకరింగ్లో కొంచెం మంచి ఉన్న స్థితికి వెళ్ళాలి. ఫస్ట్ నీ ప్రయత్నం ముఖ్యం, అది ఆ తర్వాత ఒక 20% అమ్మవారి మీద వేయాలి. నీకు అమ్మవారికి మధ్య ఉండి చేయించామని నేను అంతే. ఓకే, ఏదైనా ఫస్ట్ నీ ప్రయత్నంలో గట్టి ప్రయత్నం ఉండాలి, నీతిగా న్యాయబద్ధంగా మీరు ముందుకు వెళ్ళారు అనుకోండి. ఓకే, సో ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు, అమ్మవారు నీకు సహకరిస్తారు. ఓకే. అయితే రాజశ్యామలాదేవి అంటే రూపం సరస్వతీదేవి రూపంలాగా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మీరు అనడం జరిగింది అంటే నార్త్ సైడ్లో మాతంగి రూపంలో జరుపుతారు అని చెప్పేసి. సో అక్కడ బలి ఇస్తారు, సో ఇక్కడ ఇవ్వరు. సో అక్కడ బలి ఇవ్వడం వల్ల ఏం లాభం, ఇక్కడ బలి ఇవ్వకపోవడం వల్ల ఏం లాభం? అంటే రెండు పూజల డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది కదా. ఇప్పుడు మన అమ్మవార్లన్నీ ఒకే రూపంలో ఉంటారు. మనకు ఇప్పుడు మన విజయవాడ వెళ్తే దుర్గామాత రూపం అంటాం, మన ఇంటి పక్కన ఒక మైసమ్మ అమ్మవారు ఉంటారు. అవును, అక్కడ ఏమి ఇస్తారు? బలి ఇస్తారు మేకను. అక్కడ ఓకే, అక్కడ ఏమి ఇవ్వరు, ఓన్లీ అమ్మవారికి పూజ మాత్రమే చేస్తారు. బలిలు వన్ ఉండవు, అంటే రూపం వేరు. ఓకే, అమ్మవారు మొత్తం ఒకటే కానీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాగా ఉంటారు. దుర్గామాత అంటేనే రూపము, మా దుర్గామాతలో లాస్ట్ రోజు చూడండి చేస్తారు. ఓకే, ఇక్కడ అమ్మవారు మన సామూహిక రూపం కదా, మంచి రూపం కదా అమ్మవారు, సరస్వతి రూపము. సో అమ్మవారి వీణతో ఉంటారు. అవును. సో మనం ఉదాహరణ వరంగల్లో చూసుకోండి, భద్రకాళి అంటే ఏంది? కాళి. కాళి అంటేనే కట్ చేయడం, అంటే అమ్మవారి రూపం. కానీ అక్కడ అమ్మవారు ఎట్లా ఉంటారు? ఆ విధంగా, అంటే మనకు శ్యామల రూపం కూడా అదే. ఓకే, సో అంటే ఇప్పుడు భద్రకాళి అమ్మవారు కాళీ రూపంలో ఉంటారు అక్కడ. పేర్లో ఉంది కదా అదే భద్రకాళి. కాళి అంటే ఏంది? ఓకే, సో అంటే మీరు ఈ పూజలతో పాటు వరాహి పూజలు కూడా జరుపుతారంట. సో అవి ఎలా ఉంటాయి? అవి నిత్యం అండి, ప్రతి అమావాస్య పౌర్ణమికి పంచమి తిథులలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏంటంటే ఇప్పుడు మనకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వారాహి అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల చాలా అండి, కొన్ని వెంచర్స్ కట్టి అమ్ముడు పోక ఎంతమంది బాధపడుతున్నారు. సో వాటికి ఏంటంటే వారాహి అంటే భూముల నుంచి వచ్చిన ఆవిడ, భూమిని ఉద్భవించిన ఆవిడ, భూముల నుంచి వచ్చిన ఆవిడనే ఈ మూడ గుప్తా అంటారు. అవును, ఆమె వచ్చిన ఆవిడ అంటే భూమి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కూడా 100-200% అమ్మవారు తీరుస్తారండి. వరహ రూపం. ఓకే, వరహ రూపం. మనకు తిరుపతి వెళ్ళారండి మీరు ఎప్పుడన్నా? వెళ్ళాను. తిరుపతి పక్కనే వరహామూర్తి ఉంటాడు. ఓకే, అక్కడ ఏంటి ఫస్ట్ స్వామివారికి నైవేద్యం, వరహామూర్తికి నైవేద్యం పెట్టిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్తారు. అంటే ఆయన కన్నా ముందు వచ్చింది అక్కడ భూమినిచ్చింది ఎవరు అనుకుంటున్నారు? స్వామివారికి వరహామూర్తి. సో ఇప్పుడు మనకు వారాహి పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్, శత్రుపీడ, కోర్టు పీడలు ఇలాంటి రెగ్యులర్గా మా దగ్గర ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాము, రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ పూజ ఏంటంటే అమ్మవారికి నైట్ అంటే ఇష్టం, వరాహి దేవికి. అమ్మవారికి 6 తర్వాత రెగ్యులర్గా అమావాస్య పౌర్ణమిలలో అమ్మవారి పూజలు మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మాకు ఇక్కడే వచ్చి చెయ్యండి అంటే కొంతమంది ఉంటారు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముడు పోయిన ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి పూజ చేస్తుంటాము. కొంతమంది ఏంటంటే లిటికేషన్స్ భూమ్స్ ఉంటాయి, అది మీ పేరు మీద వాళ్ళ పేరు మీద వాళ్ళకి అలా తిరుగుతూ ఉంటుంది. అది ఏది ముందుకు సాగదు. ఆ పూజ చేయడం వల్ల భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది, అంటే అమ్మవారు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంత చూపిస్తారు. కొన్ని పంచుకోలేని భూమ్స్ ఉంటాయి, కొన్ని వందల తరబడి పంచుకునే భూములు ఉంటాయి కదండి. ఆ భూములలో కూడా మేము పోయి కొన్ని ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ ఆల్మోస్ట్ అంత చుట్టూ అంటే వారాహి పూజలు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అందులో నేను ఒకరిని. ఓకే, సో ఇంకా 100% మేము పౌర్ణమికి అమావాస్యకి 100% బిజీ ఉంటాం. ఓకే, సో ఈ 2 రోజులు సో అంటే మంత్లీ 2 ఉంటాయి, ఆ 2 రోజులు ఫుల్ బిజీ. పంచమ తిథిలో కూడా అండి ఇక ఎక్కడో అక్కడ మేము పూజ చేస్తూనే ఉంటాం. మళ్ళీ ఎందుకంటే అక్కడ చేసి కూడా మళ్ళీ నైట్ కూడా సామూహికంగా నిర్వహిస్తుంటాం, మేము వచ్చి కూర్చుంటాము అనేది. ఏ హోమమైనా ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా, మేము విదేశాల్లో ఉన్న వాళ్ళైనా, వేరే రాష్ట్రాల్లో ఉన్నవైనా, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కూడా మీరు రాలేకపోయినా కూడా మీ పేరు, మీ గోత్రనామాలు చదివి మీకు ఆ వీడియో తీసి పెడతాము. అట్లా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారండి, కోర్టు సమస్యల నుంచి ఎంతమందో బయటపడ్డారు. ఓకే, అది ఇంకా మీరు వచ్చి కూర్చుంటే ఇంకెక్కువ ఫలితం. ఏదైనా ఒకటండి, ఇప్పుడు నేను చేసినది మాత్రం పూజ ముందుకు వెళ్తుందని కాదు, అది ఏంటంటే నీకు న్యాయంగా ఉండాలి ఏదైనా. సో ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ నేను బయటపడాలి, ఈ ల్యాండ్ నేను ఇంత మనీ ఖర్చు పెట్టాను, ఎంతమంది సతమత అవుతుంటారండి ల్యాండ్స్ మీద పెట్టి. సో ఈ అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారిని నామాన్ని జపించినా చాలు. సో అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలామందికి భక్తులకి మీరు పరిష్కారాలు చేయిస్తారు, సో చేయించిన తర్వాత నిజంగా జరుగుతాయి అవన్నీ? అది వాళ్ళని అడగాలండి. అంటే ఇప్పుడు మీరు ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇంకోసారి వచ్చిరంటే మీకు మంచి జరుగుతూనే కదా వచ్చేది. అవును,
ఓకే. సో అంటే మీరు జరిపించిన పూజలలో ఎవరికన్నా ఏదన్నా అంటే ఇది జరిగింది మేము జరిపించిన వాళ్ళలో అనేది ఏదన్నా చాలా వేలల్లో ఉన్నారండి. ఏదో ఒక్కటి చెప్పండి. ఒక ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఆవిడ అక్కడ ఒక ల్యాండ్ కొన్నారు. అది అమ్ముడు పోవట్లేదు. అంటే ఆస్ట్రేలియా మనకి ఎంత ఇక్కడ రూపాయికి అక్కడ రూపాయికి చాలా తేడా. ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. అసలు అది అమ్ముడు పోతుందా అనేది కూడా లేదు. ఫస్ట్ వాడి నెంబర్ ఇస్తాను, మీరు తీసుకొని మాట్లాడచ్చు. ఓకే. ఆవిడకు అంటే ఆవిడ ఏదో వీడియో చూశారు, ఇట్లా వారాహి పూజ ఇట్లా అని ఏదో ఇక్కడ వీడియో చూసి నాకు కాల్ చేశారు. నేను పూజ చేసినండి. పూజ చేసిన 45 డేస్కి ఆ ల్యాండ్ అమ్ముడిపోయింది. ఓకే. ప్రత్యేకంగా మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు కలిశారు. ఇట్లా ఒక్కరేంటండి, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రాజశ్యామల హోమం గురించి చెప్తున్నాను. కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్స్ ఏం చేశారంటే డాక్టర్స్కే కడతారు కదా, ఒక హాస్పిటల్ కట్టించారు. కరోనా ముందు కట్టించారు. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అది ఎవరు ఇంటికి రావట్లేదు. వచ్చి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. ఓన్లీ హాస్పిటల్ వాళ్ళకే మనకి వస్తుంది అది. వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా ఎవరో వీడియో చూసి వాళ్ళు 19 బేబీ నేను వాస్తుదానికి వెళ్ళాను, చూశాను, ఇట్లా చేయించుకుంటే నేను చేయించిన కొన్ని రోజులలో ఒక 3-4 మంత్స్ పట్టింది అనుకుంటా అంతే. అది బుక్ అయిపోయింది. అంటే దాంట్లోకి వచ్చేసారు. ఇట్లా ఒక్కరు కాదండి, వేలల్లో ఉద్యోగం రాని ఇంకా మరి ఇంకా యూఎస్లో ఘోరంగా ఉంటుంది. మెల్బోర్న్, టెక్సాస్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఓకే. ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది అండి అసలు, ప్లీజ్ సార్ కొంచెం మాకు పేరు మీద పూజ చేయించండి అంటే నేను వాళ్ళ జాతకం చూసి వాళ్ళ చార్ట్ చూస్తాను. ఏ గ్రహం అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందో ఆ గ్రహం తగ్గట్టుగా నేను ఈ అమ్మవారి పూజ చేస్తూ ఆ గ్రహం కూడా అందులో చెప్తాను. ఓకే. అది చేయడం వల్ల వాళ్ళకు శీఘ్రంగా అసలు వాళ్ళ ఆనందం చెప్పలేము అసలు. అతి త్వరగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఓకే. అంటే ఇదేమో ఈ పూజ ఏంటంటే రాజశ్యామల ఉద్యోగ ప్రాప్తి, ఈవెన్ సర్పంచ్ కాంతి వాళ్ళు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఏమో రాజశ్యామల. ఇట్లా కోర్టు సమస్యలు ఉంటాయి, కొన్ని కోర్టు సమస్యలు అసలు అవి ఎటు కావు. అంటే ఓన్లీ ల్యాండ్ ప్రాబ్లమే కాదండి, కొన్ని కేసులు అట్నే పెండింగ్లో ఉండిపోతాయి. అది ముందుకు నడవవు. తిరిగి వాళ్ళకు కొన్ని సంవత్సరాలు తిరుగుతుంటారు. ఈ వారాహి దేవిని పూజ చేసుకున్నాం. వారాహి బగలాముఖి ఇద్దరు ఉంటారండి వాక్శుద్ధికి. సో నేను కూడా వారాహి పూజ చేపిస్తున్నాను కాబట్టి ఆ కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఓకే. వారాహికి అంత పవర్ఫుల్ ఉంటుంది. ఎవరైనా శత్రుపీడ అంటే నా మీద కొంతమంది మీరు ఎదుగుతున్నారండి, ఎవరో పక్క వాళ్ళు వీక శత్రులాగా కించపరచటము, మాట్లాడటము ఏదో చేస్తూ ఉంటారు కదా. అవును, అవుతున్నాయి కూడా నా మీద. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు వారాహి పూజ చేయించుకున్నారనుకోండి, సో మేము చూసిన భయపడతారు. ఓకే. అంతే, ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారు, మేము చూసి భయపడతారు. అంటే 2 విధాలు ఉంటుంది. సో మీ దగ్గరికి ఎవరు రారు. ఒకటి, మీరు న్యాయంగా వెళ్తున్నారు, మీ వృత్తి మీలో స్ట్రెంత్ ఉంది, మీకు మాట్లాడేంత ధైర్యం ఉంది, ఒక యాంకర్గా మీకు అన్ని లక్షణాలు ఉన్నాయి, మీరు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నీకంటే వెనక వచ్చిన వాళ్ళు నీకంటే ముందు వెళ్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక ఈర్ష్యలాగా అనిపిస్తుంది. అవును. సో వాళ్ళ నీ మీద దిష్టి లాగా, కొంతమంది బయట దిష్టి అంటారు. మీరు ఏం చెప్పినా నిజాలే చెప్తున్నారు. సో ఇంకోటి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకు మీరు చెప్పినవి నిజంగా జరిగినాయి. సో అందుకనే నేను మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. సో చాలామంది మీలాంటి వాళ్ళు సామాన్య భక్తులకి కొన్ని అపోహలు లేపి సో వాళ్ళకు పరిష్కారాలు చేయాలని చెప్పేసి అది చేస్తూ ఉంటారు. మీరు ఆకోవకైతే చెందిన వాళ్ళు కాదుగా. నేను అసలు నమ్మనండి అలాంటి. ఓకే. ఇప్పుడు మీరు మీకు ఏదో ఎవరో ఏదో చేపిస్తే మీకు ఏదో అయింది అనుకోవడం అది అపోహ. అలాంటివి నమ్మను. మీరు ఏ పని చేసినా కూడా ధర్మంగా వెళ్ళండి. ఓకే. నీతిగా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మీ వృత్తిని గౌరవించండి, మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించండి. సో ఆటోమేటిక్గా అసలు నన్ను అడిగితే అలాంటి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా అవసరం లేదని చెప్తాను నేను. ఓకే. అయితే ఇంతకుముందు మనం గుప్త నిధుల గురించి మాట్లాడినాం. అంటే ఆ గుప్త నిధులను నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలనేది ఒక ఆశ. సో గుప్త నిధులు నిజంగా భూమిలో నుంచి వస్తాయా? అసలు ఎట్లా వస్తాయి? అసలు ఏముంటుంది? సరే, అంటే వాటి గురించి నేను విన్నాను కానీ నేను ఎక్కడ చూడలేదండి. ఓకే. చెప్తే వినటం వరకే. అంటే గుప్త అంటే దాగి ఉన్నాను అర్థం, కానీ ఏదో నేను గుప్త నిధులు తీస్తాను మాత్రం నాకు తెలియదు. వాటి గురించి అవగాహన కూడా లేదు. ఓకే, అవగాహన లేదు. సో అంటే మాకు తెలిసినంతనే మీకు తెలుసా, లేకుంటే అంటే ఒకటే అండి, ఇప్పుడు బుక్లో ఎంతో మంది ఎన్నో రాస్తుంటారు, మనం వాటి గురించి తెలియదాకా మనం ముందుకు వెళ్ళాలి. అది కరెక్ట్గా మనం చెప్పగలుగుతామా? నీకు ఈ రోజు ఈ టైంలో ఇది జరుగుతుంది నేను చెప్తాను, అది జరుగుతుందా? మీకు తెలియాలి కదా. అది నీకు ఆ దశ నడుస్తుంది, నువ్వు ముందుకు వెళ్తే నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాం అంతే. ఓకే. అది ఎంత కొంచెం వరకే. ఇప్పుడు నువ్వు ఈ రోజు నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేసుకుని నీకు ఈ సంవత్సరం వస్తాం గ్యారంటీ చెప్పగలుగుతామా? మనం అందరికీ చెప్తాం అంతే. ఒక 60% వస్తుందమ్మా, కంపల్సరీ ప్రయత్నం చేయి. ఎట్లా చెప్తారు మీరు? ఆ గ్రహాలు ఇప్పుడు నీ బర్త్ చార్ట్ ఉంటుంది కదమ్మా. ఓకే. నీ బర్త్ చార్ట్ చూస్తాము. సో ఇప్పుడు నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు. సో ఈ ఫీల్డ్లో ముందడు ఉదాహరణకు చాలా మంది నా కాడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఉద్యోగం కోసం ఎక్కువ వస్తుంటారు. ఎప్పుడో వస్తుంది మాకు ఉద్యోగం అనుకుంటా. ఆ ఉద్యోగం చూసి చెప్తాము, అమ్మ నీకు ఈ గ్రహం వల్ల రావట్లేదు, సో ఈ మంత్రం చెప్పించుకో. ఒకవేళ పూజలో నేను ఎప్పుడు హోమాలు చేయమని చెప్పను, దగ్గరలో పలానా టెంపుల్కి వెళ్ళు, నువ్వు
గట్టిగా ప్రయత్నం చెయ్యి, నీకు ఈ నెలలో వస్తుందని చెప్తాను. అలా చాలా మందికి జరుగుతుంటాయి. ఓకే. సో అంటే ఈ పూజలలో కొన్ని పూజల గురించి అడగాలనుకుంటున్నా. వశీకరణ పూజ. సో వశీకరణ పూజలు అనేటివి నిజంగా ఉంటాయా? నిజంగా చేస్తారా పూజలు? ఒకటండి, నమ్మిన వాళ్ళకి నమ్మినంత. నేనైతే నమ్మను. వశీకరణ, ఆమెను వశపరుచుకోవటం, అది నాకు కావాలని అలాంటివన్నీ నేను నమ్మనండి. ఓకే. ఏదైనా కూడా నీతిగా వెళ్ళమని చెప్తాను, న్యాయబద్ధంగా నడవండి. కర్మఫలం అంటే మనం చేసే మంచి పనిలోనే మనకు ఉంటుంది. అవును. కొంతమంది చూడండి, మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్స్ వచ్చిన కాంచి ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు, నైట్ స్టార్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ పూర్వజన్మల కర్మఫలం. సో రాజశ్యామలాదేవి హోమాలు మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. అంటే మాజీ ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు చేయడం జరిగింది. అంటే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యే యోగం ఉందా అంటే ఈ పూజల వల్ల? పూజల వల్ల అని చెప్పలేను కానీ అంటే వాళ్ళ భర్త చాటు మనం చూస్తూ ఉంటాం కదా. ఓకే. అంటే కేసీఆర్ కానీ జగన్ గారిది కానీ అంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళే యోగాలు అయితే ఏం లేవండి. ఓకే. జాతకపరంగా అయితే లేవు. అంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రకారము ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటున్నారు కాబట్టి ఒకరిది అయిపోయింది కదా. సో జగన్ గారు మాత్రం చాలా ఛాన్సెస్ ఉంది. అంటే ఏది ప్రైమ్ మినిస్టరా మళ్ళీ చీఫ్ మినిస్టర్? మళ్ళీ చీఫ్ మినిస్టర్. ఓకే. చాలా చాలా ఛాన్స్, ఎందుకంటే ఆయన బుధమా దశ నడుస్తుంది, మంచి స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇంకేంటంటే ఆయనకు ఆపోజిట్ అతను చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన టీడీపీ లీడర్, అదే టీడీపీ కదా. సో ఆయనకి ఏంటంటే అష్టమ శని ప్రభావం ఉంది ఆయనకు. ఓకే. అష్టమ శని ప్రభావం హెల్త్ ఇష్యూస్ చూపిస్తాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మీద పనిపడుతూ ఉంటాయి. దీని కారణంగా జగన్ గారే ఎక్కువ ఛాన్సెస్ ఉంది అక్కడ సీఎం కావడానికి. ఓకే. అయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారే ఉండబోతున్నారు. ఓకే. ఇవన్నీ అసలు ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు గురుగారు? ఒకటమ్మా, తన పుట్టిన జన్మ తేదీ ఉంటుంది కదా, బర్త్ టైం ఉంటుంది కదా, దాన్ని బట్టి తనకి ఏ యోగాలు ఉన్నాయి అనేది చూస్తాము. ఇప్పుడు రన్నింగ్ ఏ దశ నడుస్తుంది, తన వయసుతో పాటు దశ ఉంటుంది కదా, తను దేనికి చేస్తున్నాడు. ఇప్పుడు అదే వయసు ఉన్నాడు, మంచి ఉద్యోగాన్ని చేస్తున్నాడు అనుకోండి, మంచి బిజినెస్ మీద తీసుకుని ఆ ముందడుగు వేస్తారమ్మా అని చెప్తాం. ఆయన పొలిటికల్గా ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆయనకు ఆ యోగాలు ఉంటాయి కదా, రాజయోగాలు అని ఉంటాయి కొన్ని, అవి కౌంట్ చేస్తాము. ఈసారి ఆయనకు రాజయోగం అంటే రాజ్యాన్ని శాసించటం. ఇప్పుడు మన రాజశ్యామల రాజయోగం, రెండు రకాలు ఉంటాయండి. ఇప్పుడు రాజ్యయోగం అంటేనే అనుభవించటం. నీకు ఫుల్ ప్రాపర్టీ ఉంది, మంచి లగ్జరీ కాలంలో తిరుగుతున్నావు, దాన్ని ఏమంటారు? ఏం పని చేయవు, అన్ని నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అప్పుడు పని వాళ్ళు ఉంటారు, మంచిగా నీకు ఫుడ్ ఇస్తారు, నీకు ఏదంటే అది బయటికి వెళ్తే అది దాన్ని ఏమంటారు? అనుభవించడానికి రాజయోగం ఉండాలి. పూర్వజంలో ఎంతో పుణ్యం చేసుకుంటే అది ఉంటుంది. ఇంకోటి రాజ్యాధికారం ఉంటుంది. రాజ్యాధికారం అంటే శాసించటం. ఇప్పుడు మీరు అదాని ఛానల్లో ఉన్నారు, అది అక్కడ పెట్టు, అది తీసి అటు పెట్టు, ఇంకెందుకు టైం రాలేదు. ఓకే. దీన్ని ఏమంటారు? శాసించటం. యోగానికి అధికారానికి చాలా తేడా. ఇప్పుడు సీఎం ఉన్నారు, నలుగురిని శాసిస్తాడు కదా, దాని కింద 4 వర్కర్స్ ఉంటారు, దాన్ని శాసించటం. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందండి, దాంట్లో కింది స్థానం నుంచి పై వరకు ఉంటారు. పై వాళ్ళది ఏంటంటే శాసించటము అంటారు. నలుగురితో వర్క్ చేయించటము, నలుగురు ఆయన చెప్తే వినటాన్ని దాన్ని శాసించటం అంటారు. అంటే ఒక రాష్ట్రాన్ని శాసించాలంటే మనకి ఈ యోగాలు ఉండాలి. సో నీకు ఆ యోగాలు ఉన్నా కూడా నువ్వు ముందుకు వెళ్ళలేదంటే ఈ అమ్మవారి పూజ చేయించుకోవాలి. ఈ రాజశ్యామలాదేవి అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల, ఆ హోమం చేయించుకోవటం వల్ల నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు. అంటే నువ్వు చేసిన పుణ్యాలతో పాటు ఈ అమ్మవారు సహకరిస్తుంది. ఓకే. మనం రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో అంటే నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా. సో అంటే ఇప్పుడు ఒక సర్పంచ్గా నేను నిల్చోవాలనుకుంటున్నా. సో ఇంకా నిల్చోవాలని నేను అనుకుంటున్నా. నేను ఇప్పుడు నిల్చోవాలని అయితే లేదు. ఒకవేళ రాజశ్యామలాదేవి యాగం చేసేస్తే నేను సర్పంచ్ని అయిపోతున్నా? ఫస్ట్ ఒకటండి, నీకు ఆ యోగం ఉందా లేదా చూడాలి. ఓకే. ఇప్పుడు నీకు టికెట్ వస్తుంది, అమ్మ నాకే ఇస్తురు అన్నారు. ఇప్పుడు నీకు వచ్చేటైనా కూడా ఉంటుంది కదా, నీకు ఆపోజిట్ ఒక 2-3 అదే ఊర్లో ఉంటారు కదా, ఒక 2 కదా మెయిన్ బలంగా ఉంటుంది పోటీ. ఎక్కడైనా సరే పోటాపోటీగా ఉంటుంది, మనకు ఆపోజిట్ వాళ్ళకు మనకు పోటాపోటీగా. నీకు యోగాలు ఎక్కువన్నాయా, ఆయనకు యోగాలు ఎక్కువన్నాయా? సో ముందుకు సాగటానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజల్లో కూడా నీకు ఎంత ఉంది, చైతన్యం అనేది ఎంత ఉంది నీకు. సో నేను ఎవరిని ఎక్కువ లైక్ చేస్తున్నారు అంటే నువ్వు చేసిన మంచి పనులు ఉంటాయి కదా, పలానా ఆయన ఇది చేపించాడు, పలానా ఆయన మంచివాడు, పలానాకు ఓటేస్తే స్వార్థం లేని వ్యక్తి, మంచిగా నా ముందుకు తీసుకువెళ్తాడు, బాగు చేస్తాడు అనేది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఆ చాట్ చూసిన తర్వాత మీరు 80% మీకు అక్కడ ఉంటే 20% ఈ హోమం మనకి వస్తుంది. ఓకే. అంతేగాని ఈ హోమం చేసినంత మాత్రాన పూర్తిగా నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా పోటాపోటీగా ఉందనుకోండి, ఎవరన్నా ఒకరు గెలవాలి. అవును. ఈ అమ్మవారిని సహకరించాలి. అంటే ఈ అమ్మవారు హోమం చేసుకోవాలి, ఈ అమ్మవారిని సంకల్పం చేసుకోవాలి. ఈ అమ్మవారికి పూజ చేయడం వల్ల
మీరు అనుకున్నాక ముందుకు వెళ్తారు. అంతే తప్ప నేను పూర్తిగా నేను ఇప్పుడే నాకు సీట్ వచ్చింది, నేను ఇప్పుడే కూర్చుంటాను. నేను ఇప్పుడు ఒక సర్పంచ్ కావాలంటే నలుగురు వార్డు మెంబర్లు ఆయన అంటే ఉండాలి. ఆయన అంటే ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి. సో నువ్వు ఇంతకుముందు ఏం చేసావు అనేది కౌంట్ చేస్తారు కదా, వాళ్ళు నిలబెట్టే విధానం ఉంటుంది కదా అక్కడ. సో ఆ విధంగా ఈ హోమం పనికొస్తుంది, మీరు చేసిన కర్మఫలం కూడా పనికొస్తుంది. ఈ రెండు కౌంట్ చేసుకుని వచ్చేది రాజ్యాధికారం. ఓకే. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వబోతున్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. సో మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారిని మనం చూడబోతున్నామా, లేకుంటే ఏం జరగబోతుంది? 100% మోడీ గారే వస్తారండి. ఓకే. ఎందుకంటే ఒక హిందువుగా కాదు నేను చెప్పేది, ఆయన చేసిన మంచి పనులు చూడండి ఫస్ట్. సో రామ మందిరం అన్నారు, రామ మందిరం కట్టించారు. ఎక్కడ కూడా ఆయన మీద మచ్చ అనేది చాలా తక్కువ లేదు అసలు. అవునా, మనం చూస్తున్నాం కూడా చాలా. లైక్ ఇప్పుడు ఆయనకు ఆపోజిట్ వాళ్ళు కూడా పోటాపోటీగా ఉండాలి. ఆయన చూస్తే రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఇప్పుడంతలా ఆ యోగాలు లేవు, ఆయన పోటీగా కూడా ఎవరు లేరు. అవును. సో ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఆయన వృశ్చిక రాశి అయినా కూడా, ఆయనకు అర్ధాష్టమ శని నడిచినా కూడా మనం కర్మఫలం అనేది ఉంటుంది చూడండి. ఆ కర్మఫలం చాలా బాగా మనకు ముందు నడిపిస్తుంది. ఆయన చేసిన మంచి పనులే చూడండి. ఇప్పుడు మనం ఎక్కడో కాశ్మీర్ దగ్గర ఏదో విన్నాము, అక్కడ ఏదో విడిపోయినా కానీ 2 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని కలిపినాడు. అంటే నేను కర్మఫలం గురించి మాట్లాడుతున్నానండి. మనకు రామ మందిరాన్ని కట్టించినాడు. కొంతమంది ముస్లింస్కి చాలా బాగా ఈ తలాక్ అని అవన్నీ చాలా తీసేశాడు ఆయన. సో దీన్ని కర్మఫలం అంటారు. మనం ఎవరు వెళ్తారనేది ఈ కర్మఫలంతో పాటు ఆయన జాతకం కూడా సహకరిస్తుంది. కాబట్టి ఈసారి మాత్రము నేను ఇచ్చేది మాత్రం నరేంద్ర మోడీ గారే గెలుస్తారు. ఓకే. అయితే ఈ కర్మఫలాల గురించి వీటి గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ పేరెంట్స్ కానీ వాళ్ళ అంటే తాతలు ముత్తాతలు చేసిన పాపాలు సో నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి అవన్నీ? వస్తాయి కదా. ఓకే. అంటే అవి ఎందుకు అంటే ఒకటండి, ఇప్పుడు మా తాతగారు ఏదో చేస్తే నాకెందుకు వస్తుంది, రాదు. ఆయన మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తుతాడు కదా, ఎత్తినప్పుడు ఆయన అనుభవించక తప్పదు అవి. ఓకే. ఇప్పుడు ఆయనకి ఎంతో ఆశ సంపాదించి వెళ్తాడు, దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఆయనే పుడతాడు. సో ఇంకోటి గురువు గారు, అంటే మీరు మ్యారేజ్ బ్యూరో కూడా నడిపిస్తున్నారంట. సో దాని గురించి ఏమన్నా చెప్పండి. మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నానమ్మా, 13 years నుంచి నడిపిస్తున్నాను. ఆల్ క్యాస్ట్ వాళ్ళకి చూస్తాము. ఎక్కువ ఏంటంటే ఎన్ఆర్ఐ, డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, లోకల్ మ్యాచెస్ అని ఈ క్యాస్ట్ అని లేదు, ఆల్ క్యాస్టే చూస్తాము. ఓన్లీ హిందూస్ మాత్రమే చూస్తున్నాము. ఈ ప్రాంతం అని కాదు, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, మన తెలంగాణ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా, రాయలసీమ వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాలలో ఉన్నా మనం కన్సల్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి తగిన ప్రొఫైల్ చూసి పెట్టడం జరుగుతుంది. ఓకే. అయితే ఇంకోటి గురుగారు నేను ఇక్కడ మాట్లాడాలి అంటే, మీరు సంఖ్యాశాస్త్ర నిపుణులు, అట్లాగే జ్యోతిష్యులు, అట్లాగే ఇప్పుడు మీరు అట్లాగే మీరు మ్యారేజ్ బ్యూరో కూడా నడిపిస్తున్నారు. అంటే అబ్బాయికి కావాలి అమ్మాయికి కావాలని చెప్పి చాలా మంది మీ దగ్గర రావడం జరుగుతుంది. అంటే కొంతమంది అమ్మాయిల ప్రొఫైల్ కానీ కొంతమంది అబ్బాయిల ప్రొఫైల్ కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, సో 2 జాతకాలు చూసినప్పుడు ఈ 2 జాతకాలు దగ్గర అవుతే బాగుంటుంది అని మీకు అనిపించి, అంటే వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పడం, ఇట్లా పెళ్ళిళ్ళు చేయడం అది ఏదైనా జరిగిందా? జరిగేదే అవండి. ఓకే. మీరు చెప్పినా నేను చేసినవే అవన్నీ. మీకు ప్రొఫైల్ పంపించారు, సో ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయిని చూడాలి, ఓకే, ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయిని చూడాలి, వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళకు మాకు ఇలాంటి ప్రొఫైల్స్ కావాలండి, మాకు ఇంత ఉంది, ఏదో మా అబ్బాయికి ఇంత శాలరీ ఉంది, మా అమ్మాయికి ఇంత ప్యాకేజ్ ఉంది, వాళ్ళకు ఇంత కట్నం ఇస్తాం, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, మాకు ఈ గోత్రమూలే కావాలి, మాకు కొన్ని రకాలు ఉంటాయి కదా, క్యాస్ట్లో చాలా రకాలు ఉంటాయి. సో వాళ్ళకు ఈ అబ్బాయికి ఈ అమ్మాయి జాతకం చూడటమే అది. ప్రత్యేకంగా చూసి నేను ఆ ప్రొఫైల్స్ పెట్టడం జరుగుతుంది. కొన్ని వేల పెళ్లిళ్ళు చేశాం మేము, ఒకటి కాదండి. ఓకే. ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. అంటే నేను గురువుగారు నేను ప్రొఫైల్ చూడడం అనట్లే, జాతకాలు చూసి, అంటే నేను వీళ్ళ జాతకం 2 కలిస్తే బాగుంటది వీళ్ళ భవిష్యత్తు, అట్లాంటి జాతకాల గురించి అంటున్నాను నేను. ఓకే, అట్లా అడుగుతున్నా. అంటే అబ్బాయిలే అమ్మాయిలు మీ దగ్గర జాతకాలు వచ్చినప్పుడు మీరు పరిశీలిస్తారు ఫస్ట్, అంటే ఈమె జాతకం ప్రకారం ఈమె పెళ్లి జరగబోతుందా జరగదా, అంటే ఎప్పుడు జరుగుతుంది అనేది ఇట్లా చూస్తారు కదా. సో ఒక అమ్మాయిది చూసినప్పుడు ఒక అబ్బాయిది చూసినప్పుడు 2 మ్యాచ్ అయినాయి అనేది ఇట్లాంటి ట్విస్ట్లు అదే అడుగుతున్నా. 100% అండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు పెళ్లికి ముందు కొంచెం బికార్ లాగా ఉంటారు, వాళ్ళకి ఏ జాబ్ ఉండదు. ఓకే. పెళ్లికి ముందు కొంత తక్కువ ప్యాకేజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు గురుడు ఉచ్చస్థితిలో కానీ, లేకపోతే పెళ్ళైనాక మంచిగా శుక్రుడు ఉచ్చస్థితిలో రావడం కానీ, నవాంశ చక్రం అని ఉంటుంది. దాంట్లోనే జ్యోతిష పరిభాష తెలిసిన వల్ల తెలుస్తుంది ఇది. నవాంశ చక్రంలో ఏ గ్రహం ఎలా ఉంది, ఈ అబ్బాయికి పెళ్లి తర్వాత ఎలాంటి యోగాలు ఉన్నాయి నేను చెప్తాను. ఇప్పుడు ఈ అబ్బాయికి తక్కువ ప్యాకేజ్ ఉందని మీరు అనుకుంటున్నారమ్మా, ఈ అబ్బాయి పెళ్ళి అయితే మాత్రం చాలా మంచి ప్యాకేజ్ వస్తుంది. ఈ అబ్బాయి చాలా మారిపోతాడు, మంచి ఉన్న స్థితి ఉంది ఈ అబ్బాయికి. జాతకాలు కూడా ఇద్దరికి చూసినా కూడా మంచిగా కలిసినవి. ఈ అబ్బాయిని మీరు ముందడుగు వేసుకోవడం అని కొంచెం చాలామందికి వేలలో చెప్పాము మేము. అట్లా
అట్లా మా మాట విన్న వాళ్ళు చాలా బాగున్నారు, ఇక్కడ కాదు ప్రపంచం మొత్తంలో ఉన్నారు. శివగారు ఒకటి చెప్పాలండి మీకు ఇది. సో ఒక అబ్బాయికి పెళ్లికి ముందు ఏం లేదు, నన్ను వచ్చి కన్సల్ట్ అయ్యాడు. సో నాకు మ్యారేజ్ కావాలి అని. సో అట్లా ఇట్లా అవుతుంటారు కదా. సో ఆ అబ్బాయి క్షుణ్ణంగా పరిశీలించాను ఆ అబ్బాయి జాతకం. ఇంకొక కొంతమంది అమ్మాయిలు వస్తుంటారు కదా, అందులో ఒక అమ్మాయి జాతకం నేను చూశాను. చూసిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల మంచి స్థితి గోచరిస్తుంది. సో ఈ అబ్బాయిని ఖచ్చితంగా చేయడం వల్ల ఈ అబ్బాయి ఉన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకుంటాడు. సో ఆ గ్రహాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే చంద్రగ్రహం మంచిగా ఉంది. సో నా సప్తమ స్థానం కూడా చాలా బాగుంది. సో ఈ అబ్బాయిని చాలా బాగా భార్యని ప్రేమిస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా చాలా ముందుకు వెళ్తాడు. నేను ఈ విషయాన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. చెప్పడం వల్ల వాళ్ళు నా మాట విని చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు విదేశాల్లో వెళ్ళి స్థిరపడ్డారు. సో మన దగ్గరికి అంటే ఉన్న వాళ్ళు వస్తారా, సామాన్యులు కూడా వస్తే మీరు చూడడం జరుగుతుందా? అందరమ్మా ఉన్న వాళ్ళకే చూస్తానని ఏం లేదు, సామాన్యులు కూడా వస్తారు, సామాన్యులు కూడా చూస్తాము. అంటే వాళ్ళకు ఫస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మా దగ్గర ప్రత్యేకమైన ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళకి బర్త్ చార్ట్ చూస్తాను ఫస్ట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఏ గ్రహాలు అడ్డొస్తున్నాయి. కొంతమంది చూడండి ద్వితీయ వివాహాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే సో ఈ అబ్బాయికి ఇప్పుడు ఇద్దరికి ద్వితీయ వివాహం ఉందనుకోండి, అది ముందుకు నడవదు. జాతకాలు చూస్తేనేమో మొత్తం 36 పాయింట్లు ఉంటాయి నాన్న, 36 పాయింట్లు 36 పాయింట్లు కలిసినా కూడా ఇద్దరు ద్వితీయ వివాహం ఉందనుకోండి, అందరూ అంటారు అయ్యో మేము పంతుల దగ్గర చూపించాము మంచి కలిసి అని చెప్పి ఇద్దరు విడిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకరికి విడిపోయే యోగాలుండి ఇంకొకరికి విడిపోయే యోగాలు ఉండకూడదు. ఇలా ఉంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇద్దరికి విడిపోయాలు ఉన్నాయి అనుకోండి, ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు కొంతమంది చూడండి ఒక 5 years తర్వాత విడిపోతారు, కొంతమంది 6 నెలలకే విడిపోతారు. కొంతమంది మనం చూస్తుంటాం పేపర్లో ఎంతో మంది విడిపోవడం కామన్ అయిపోయింది అని అంటాం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ముందుగా పూజ చేయించుకోవాలి. అంటే ఒక అమ్మాయికి విడిపోయే యోగం ఉంది. మీరు ఇంతకుముందు విన్నారు ఎక్కడైనా ఐశ్వర్యకి రాయి చెట్టుతో పెళ్లి చేశారు అని, మీరు పాతకాలంలో వచ్చింది ఒక అంటే విన్నాము ఇట్లాంటివి. అంటే అలాంటి వాళ్ళకి కుంభ వివాహం అని ఉంటుంది. అంటే రావి చెట్టుకు వేప చెట్టుకు శ్రీమన్నారాయణ కలిపి కుంభ వివాహం చేపిస్తాము. ఇవి ఐశ్వర్య గారు చేయించుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎంతమంది స్టార్స్ని చూడండి అలా విడిపోవడం కామన్ అయిపోయినా కూడా ఆమె కంటే పెద్ద వయసులో కూడా ఆమె ఇంకా కలిసి ఉంటుందంటే ఆ పెళ్లికి ముందు ఆమె చాలా పూజలు చేయించుకుంది. ఇప్పటికి కూడా చాలా బాగుంటున్నారు. అంటే అబ్బాయిలకు పెళ్లి కాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కదిలి వివాహం అంటారు. అరటి చెట్టుతో పూజ చేపిస్తాను. అంటే అరటి చెట్టుతో పూజ చేపించి ఈయనకు ద్వితీయ వివాహం ఉంటే కట్ చేపించి ఈ అమ్మ అంటే వేరువేరుగా ఎవరిది వాళ్ళకి, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సో ఇద్దరు విడిపోయేగాలు ఉన్నా కూడా పెళ్లి త్వరగా కాకపోయినా కూడా కుంభ వివాహం ఇట్లా కుజ దోషాలు ఇవే చెప్తుంటారు. ఇవన్నీ మించి కుంభ వివాహం చేయించుకుంటే చాలా బెటర్గా. అంటే వీళ్ళు కుంభ వివాహం చేయించిన వాళ్ళకి ఒక 6 months వాళ్ళకి మంచి మ్యాచ్ సెట్ అవుతుంది. వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళకి ఎలాంటి యోగాలు ఉన్నాయని చూసేసి అప్పుడు వాళ్ళకి మ్యాచ్ సెట్ చేయడం జరుగుతుంది. ఇట్లా ద్వితీయ వివాహం అనేది లేదు. ఒకటి చెప్తున్నాను శివగారు, మీకు ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాను, మీకు నా మ్యారేజ్ బ్యూరోలో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిన వారు విడిపోయినట్టు ఎక్కడా లేదు. ఎంతమందికి వివాహాలు జరిపించు వేలలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళతో మాకు ఎప్పుడు కాంటాక్ట్ ఉంటారు, మాకు ప్రతి చిన్న విషయానికి కాల్ చేస్తుంటారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మధ్య ఏదన్నా ఉన్నా కూడా డిస్టర్బ్గా ఉన్నా కూడా ఎప్పుడు ఇట్లా విడిపోయినట్టు ఎక్కడ లేదు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో నుంచి వినండి 13 years అవుతుంది మేము స్థాపించి, ఎక్కడ కూడా విడిపోయినట్టు లేదు. కాకపోతే ఏంటంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం కొంచెం మ్యారేజ్ అటు ఇటు లేట్గా అవుతుంది అంతే. 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, కొంతమందికి 3 months పడుతుంది, కొంతమందికి 15 daysకే సెట్ అయిపోతుంది. అంటే వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది. నేను ఎందుకంటే బాగా జాతకాలని క్షీణంగా డిగ్రీలలో పరిశీలించి పెళ్లి చేస్తాను. నేను ముఖం మీద వాళ్ళకి చెప్పేస్తాను, అమ్మ ఈ సంబంధం మీకు సెట్ అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే సంబంధాలు ఇచ్చుకుంటారు. చూడండి అందరూ కొంచెం ఈ జాతకాలు కలుస్తాయని ముఖమడ లేకుండా చెప్పేస్తాను నేను, వద్దమ్మ ఈ సంబంధం వద్దు, ఇద్దరు విడిపోయేగాలు ఉన్నాయి. సో కొన్ని దోషాలు ఉన్నాయి, అన్నీ మనం వీడియోలో చెప్పలేము. సో ఆ దోషాలు చెప్తాను వాళ్ళకు, చెప్పడం వల్ల వాళ్ళు డ్రాప్ అయిపోతారు. చేసుకున్న వాళ్ళు మాత్రము సో వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారని ఆ భగవంతుని తెలుసు, కానీ విడిపోయినట్టయితే ఎక్కడ లేదండి. నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతాను. మేము మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలంటే ఎట్లా సంప్రదించాలి? మా మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ కావాలంటే అమ్మ, ఇప్పుడు అంటే మీ ఏరియా వాళ్ళు ఉంటారు కదా, పలానా ఏరియా నుంచి ఉదాహరణకు మీరు ఆంధ్ర నుంచి చేస్తాను అనుకోండి, విజయవాడ వాసులు అయితేనేమో అక్కడ తెలిసిన వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళకైనా కూడా మా మ్యారేజ్ బ్యూరో తెలుస్తుంది. ఒక ద్వారా అలా మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. ఇప్పటి నుంచి కాదు 13 years. అక్కడ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పొన్నూరు కానీ గుంటూరు కానీ విజయవాడ చుట్టుపక్కల నందిగాం ఇవన్నీ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ మా మ్యారేజ్ బ్యూరో అందరికీ తెలుసు. అంటే మాకు దగ్గరికి మ్యారేజ్ బ్యూరో మీద కాకుండా ఇట్లా జ్యోతిష పరంగా కూడా వస్తుంటారు, వాస్తు పరంగా కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీరు ఎవరైనా అక్కడ కన్సల్ట్ కావచ్చు. ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే మా నెంబర్ మీరు కింద ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.